అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇన్ని యుగాలు గడిచిన శ్రీరామచంద్రుడిని ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉంటున్న హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శవంతంగా భావిస్తారు. ఇన్ని సంవత్సరాల యుగాల తర్వాత కూడా శ్రీరామచంద్రుడిని తలుచుకోకుండా ఏ వ్యక్తి తన జీవితాన్ని తన రోజుని ప్రారంభించవచ్చు. అటువంటి మహనీయుడి ఇవాళ జన్మదినం సందర్భంగా శ్రీరామనవమిని మనం జరుపుకుంటూ ఇంత అనంతపురం పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ శోభాయాత్రకు పాల్గొంటున్న అశేష రామ భక్త కోటి జనానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హిందుత్వం అంటే ఒక సంకుచిత భావంతో కూడుకున్నదిగా అసత్య ప్రచారం కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని సైద్ధాంతిక విభేదాలు కలిగిన వాళ్ళు కానీ ప్రచారం చేస్తుంటారు. హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఇటువంటి ఉత్కృష్టమైన సంస్కృతి ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎవరికి లేదన్న విషయాన్ని అటువంటి అజ్ఞానులు భావించాల్సి ఉంది. రామాయణం చదవని వాడు అజ్ఞానుడు. రామాయణం చదివిన సకల సద్వివేక చేతనములు కలుగును అని చెప్పారు. అంటే రామాయణం చదివితే చాలు జీవితంలో ఏ రకంగా జీవించాలా, ఏ రకంగా మనుషులతో వ్యవహరించాలా, ఏ రకంగా తన జీవిత కాలాన్ని నడపాలి అనే విషయాన్ని రామాయణం ద్వారా తెలుస్తుంది. దాంట్లోనే హిందుత్వంగా మనం చెప్పుకుంటుంటాం. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించారా, ఎక్కడ ఉన్నాయి, మీరు సాక్ష్యం ఏమన్నా ఉందా, ఆధారాలు ఉన్నాయా, డాక్యుమెంట్ ఉందా అని కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అడుగుతా ఉన్నారు. అనేక సంవత్సరాల శతాబ్దాల పోరాటం, దాదాపు 5 లక్షల మంది బలిదానం, లక్ష పైగా ఈ లిటిగేషన్లు, వాటిని అన్నింటినీ అధిగమించి మన గౌరవ ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏవైతే లీగల్ గా ఉంటున్నాయో వాటిని అన్నింటినీ అధిగమించి అద్భుతమైన భవ్యమైన దివ్యమైన మందిరాన్ని, శ్రీరామచంద్ర మందిరాన్ని అయోధ్య జన్మస్థానంలో ప్రతిష్ఠించి బాలచంద్రుడిని ఖైదు చేశారు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంవత్సరాల పాటు. కేవలం ఒక మతాన్ని సంస్కృతీకరణ చేయడం కోసమో, లేదా ఈ చరిత్రను వక్రీకరించడం కోసమో, లేదా తద్వారా మతాల మధ్య వైషమ్యాల మధ్య రాజకీయ లబ్ధి పొందడం కోసమో కొన్ని రాజకీయ పార్టీలు సంబంధించేసాయి. కానీ ఈ దేశంలో 145 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భారతీయులైన విధానాన్ని నరేంద్ర మోడీ గారి ఎవరి పట్ల ఇటువంటి వివక్ష లేకుండా అందరికి కూడా అభివృద్ధి ఫలాలను అందిస్తూ, అందరికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ ఇవాళ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒక ఆదర్శ ధర్మ పరిపాలకుగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచం ముందు ఒక విశ్వ నాయకుడిగా ఉన్నారంటే ఆయనకి ఆదర్శం ఆ శ్రీరామచంద్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది. చలో అయోధ్య అంటే పోయినవా? అనంతపురం రాలేదా? స్వామీజీ రాలేదా? గారు కదిలిండ్రా కదలేదా? అయిందా కాలేదా? గుడి అయిందా కాలేదా? అంటే మీ లోపల కాన్ఫిడెన్స్ ఉంటే, ఒక విశ్వాసం ఉంటే, నేను ఈ పని చేయగలుగుతా అని అనుకుంటే చేయగలుగుతామా లేదా? చేయగలుగుతామా లేదా? ఒక్కడే బయలుదేరి ఉంటారు మొదట బయలుదేరినప్పుడు. కానీ కరసేవ అయోధ్యకు పోయిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు అనుకుంటా. తెలుసా? మేమున్నంత కాలం రామ మందిరం కట్టనీయమన్నారు. ఉన్నారా వాళ్ళు? ఉన్నారా? గుడి కట్టినవా లేదా? అందుకని మన సంకల్ప బలం ముందు ఇంకేం కూడా పనిచేయదు. మన పండుగకి ఎక్కువ ఫ్లెక్సీలు ఉండాలా, టోపీల పండుగకి ఎక్కువ ఫ్లెక్సీలు ఉండాలా, మీరిచ్చే నినాదం నిరూపిస్తుంది. దేనికి ఉండాలి? కొంతమంది టోపీలు పెట్టిరు మన హిందూ బంధువులు కూడా. కానీ వచ్చి వాళ్ళు శ్రీరామనవమి ఫ్లెక్సీలు పెట్టలేదు. వాళ్ళు పెట్టాలంటే ఏం చేయాలి? మనం సంఘటితంగా ఉండాలి. ఎట్లుండాలి? సంఘటితంగా ఉండాలి. కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, రాజకీయ పార్టీల పేరు మీదనో మనం విడిపోతున్నంత సేపు ఆ ఫ్లెక్సీలు అట్లా కనబడతాయి. అవి కనబడాలా వద్దా? కనబడద్దంటే మన చేతులు ఉంది. పోలీసు వాళ్ళు నూకేసుకపోయి ఫ్లెక్సీలు చింపేయమంటలేదు. ఏం చెప్పాలి? అనంతపురం అంతా ఒకటే నినాదం వినబడాలి. ఏం నినాదం? నినాదం వింటే వచ్చేసారు ఆ ఫ్లెక్సీలు. ఒక్క హిందూ బంధువు కూడా ఆ ఫ్లెక్సీ పెట్టడానికి ధైర్యం చేయొద్దు. ఎవరి చేతులుంది అది? ఎవరి చేతులుంది? మీ ఒక్కరి చేతులలో, ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ప్రతి హిందూ బంధువు తను కదలడంతో పాటు తనతో పాటు ఇంకో 10 కుటుంబాన్ని కదిలించాలి.
హిందూ సంఘటన, హిందూ చైతన్యం, హిందూ ఐక్యత మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతాయి. అది మాత్రమే మన శక్తి అనేది మీరందరూ గుర్తుంచుకోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ రోజు ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి హిందూ గుండె ఏం చెప్తుంది? క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత ఎప్పుడు ఏ రాజు గురించి మాట్లాడినా ఇంకా ఒకటే ఒక మాట మాట్లాడతారు. ఏ దేశానికి పోయినా ఏ రాజ్యం రావాలని కోరుకుంటారు? ఏ రాజ్యం రావాలని కోరుకుంటారు? రామరాజ్యం రావాలని కోరుకుంటారు. అట్లాంటి రామరాజ్యం, రాముడు నడయాడినటువంటి నేల ఈ దేశం, రాముడు నడయాడినటువంటి నేల. ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదన్నాడు. ఎంతమంది మోడీలు ఉన్నారు? ఎంతమంది మోడీలు ఉన్నారు? ఆర్టికల్ 370 రద్దయిందా? రద్దయిందా? రామ జన్మభూమి కట్టనీయమన్నారు, కట్టినమా? ఎంతమంది మోడీలు ఉన్నారు? ఒక్క మోడీ సంకల్పిస్తే ఈ దేశం రూపురేఖలు మారుతున్నాయా? మరి మీరు ఒక్కొక్కరు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా కంకణ బద్దులై మా అనంతపురం, మా ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి? రామరాజ్యం రావాలి. రావాలా వద్దా? భద్రాద్రిని తెలంగాణకి ఇచ్చినవని బాధపడకుంది, భద్రాద్రి తెలంగాణకు ఉందని బాధపడకుంది. భద్రాద్రి కూడా బార్డర్ లోనే ఉంది. రాముడు ఒంటిమిట్ట ఉంది, చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని లేదు. రాముడు అనంతపురంలో లేడా? అందరిలోనూ ఆ శ్రీరాముడు ఉన్నాడు.